దండం పెడుతున్నా డైరెక్టర్ గారికి అయితే దండం పెడుతున్నా. ఇది తెలుగు సినిమానేనా అని అడుగుతున్నా నేను. కాదు, ఇంగ్లీష్ సినిమా. ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది, బాలీవుడ్ కూడా కాదు, హాలీవుడ్ రేంజ్లో ఉంది సినిమా అయితే. ఎందుకంటే బ్రో చెప్తున్నా కదా, రవితేజ సినిమా పేరు కిక్కు, మంచి యాక్షన్ థ్రిల్లర్ ఇచ్చాడు కార్తిక్. అట్లా ఉంది మూవీ అయితే. బ్రో గనికి లైసెన్స్ ఉంటేనే లీగలు, బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈగలు ఎగురుతుంది గాల్లో. సినిమా కూడా అట్లనే వెళ్ళిపోతుంది. చెప్తున్నా కదా బ్రో, మీ అందరికీ ఇష్టం. అమ్మ సూపర్గా ఉంది. హీరోయిన్ అనుపమ్మ నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మా ఫ్రెండ్స్ కూడా వచ్చినాం మూవీ చూడడానికి. వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు మూవీ అయితే. ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఫ్లవర్స్, గిఫ్ట్స్ ఇవే అవసరం లేదు, గన్స్ తోటి కూడా ఇంప్రెస్ చేయొచ్చు అమ్మాయిలను అన్నది చూపించిండు. కొత్తగా ఉంది లవ్ స్టోరీ అయితే. మూవీలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బ్రో. నవదీప్ క్యారెక్టర్ వచ్చి హీరో సపోర్టింగ్ రోల్, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేస్తాడు. కాంబినేషన్ నవదీప్ గారిది, రవితేజ గారిది చాలా బాగుంది కాంబినేషన్ అయితే. కొద్దిగా ఫస్ట్ హాఫ్ వచ్చి స్టోరీ ఎలాబరేషన్ ఇంట్రడక్షన్ కాబట్టి కొద్దిగా ల్యాగ్ అనిపించింది. కాకపోతే మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్, లవ్ స్టోరీ కూడా ఉంది. 100% ఎంజాయ్ చేస్తారు. మూవీ చూడండి అందరు. కామెడీ 10% ఉంటుంది, కామెడీ 10% ఉంటుంది, కామెడీ హెల్దీ కామెడీ ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అన్న, మామూలుగా ఉండదు సినిమా, మస్తు ఉంది సినిమా. అందరు చూడొచ్చు. అందరు ఉన్నారన్న, బాగుంది అన్న, అందరు చూడొచ్చు సినిమా, ఫ్యామిలీ సినిమా. అవును, చాలా మంది చేశారు. రవితేజ గారిది అసలు మాస్లో చూసాం కదా, ఈ సినిమాలో చాలా వేరేగా చూస్తాం. డిఫరెంట్ ఉంటుంది, అసలుకి చాలా డిఫరెంట్ ఉంటాడు. కొంచెం ల్యాగ్ ఉందన్న, కానీ ఇక్కడే బోర్ కొట్టదు, మంచిగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం స్టోరీ అంతా వేరే ఉంటుంది, అసలుకి మామూలుగా ఉండదు సినిమా. యానా అనుపమ యాక్టింగ్ గారు కూడా బాగుంది, చాలా బాగుంది నిజంగా. ఆమె జర్నలిస్ట్ అందులో, అసలుకి ఆమె యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది అన్న. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడే ఈగల్ సినిమా చూడడం జరిగింది. రవితేజ సినిమాలో బెస్ట్ సినిమా అనుకోవచ్చు భయ్య. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సినిమా అయితే వేరే లెవెల్లో పెట్టినాడు. కేజీఎఫ్లో ఎలా ఎలివేషన్స్ ఉంటాయో ఈ సినిమాలో అంత రవితేజకి ఇచ్చినారు ఎలివేషన్స్. చాలా బాగుంది, రవితేజకి వేరే లెవెల్లో తీసినాడు. ఈ కట్అవుట్ ఇంతవరకు ఎప్పుడైనా చూసినాం మనం రవితేజది, ఇంతవరకు చూడలేలే. అది కొత్తగా తీసినాడు. కొత్తగా తీసిన సినిమాలు కూడా మనం ఎంకరేజ్ చేయాలి రవితేజవి. చాలా బాగా తీసినాడు. ల్యాగ్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా ల్యాగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ వచ్చేదానికి ఊర మాస్ అయిపోతుంది. ఎక్కడెక్కడో గన్నులు వస్తాయి, హైలైట్గా ఉంది. ఈగలు గ్యాల్లో లేనట్లు లేస్తాయి, అలా ఉంది. ఈగలు అయితే చాలా చాలా బాగుంది. ఇంకా అనుపమ పరమేశ్వర్ కానీ హీరోయిన్ కానీ ఆ యాక్టింగ్ కానీ చాలా బాగా యాక్టింగ్ చేసింది, చాలా చాలా బాగుంది. ఏమంటే ఈ సినిమాలో కామెడీ అనేది ఉండదు భయ్య, ఓన్లీ గన్ ఫైర్, బీజం ఇంకో లెవెల్లో ఎత్తుకొని కేజీ. అవునవును, ఈ సినిమాలో అయితే అది లేదు, కామెడీ అయితే లేదు. లీగల్ అంటే ఒక కొత్తగా తీయాలా, కామెడీ అనేది లేకుండా ఒక హైలైట్గా లెవెల్లో తీసినాడు. చాలా బాగుంది సినిమా అయితే, కొత్తగా డిఫరెంట్గా తీసినాడు కాబట్టి. ఇంకా డైరెక్టర్ అయితే వేరే లెవెల్, ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ టైప్లో ఈ సినిమాని తీసినాడు. ఎక్స్పైరింగ్ చాలా మంచితనంగా తీసినాడు, హైలైట్గా హిట్ కొట్టినాడు భయ్య. చాలా బాగుంది. రవితేజ మాస్ లుక్ అయితే వేరే లెవెల్. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్నైపర్లే కనపడతా, బుల్లెట్లు సౌండ్ వెళ్తానే ఉంటుంది అనమాట, ఎక్కడ కూడా ఊపిరి పీల్చుకునేవారు. అలాగే మన కామెడీ కోసం మాట్లాడుకుంటే అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. ఆయన వచ్చిన ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేస్తాం. అలాగే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడుకోవాలి. జైలర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఎంతైతే కష్టపడ్డాడో ఈ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ పేరు నాకు తెలీదు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్లో పెట్టాడు సినిమాని మాత్రం. బ్యాక్గ్రౌండ్ సూపర్ అనమాట. ఇంకా రవితేజ గారి గెటప్, లాంగ్ హెయిర్, గెడ్డం గట్ట చాలా చాలా బాగుంటుంది. ఆ యాక్టింగ్, ఆ సీన్స్, ఆ మాస్ సీన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చే ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఒక ఫైట్ ఉంటుందో 10 నిమిషాలు ఉంటుంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపర్ అనమాట ఫైట్ మాత్రం. ఇంకా మనకి సలార్ మూవీలో ఆ కాతిరమ్మ ఫైట్ అనేది ఉంటుంది కదా, సేమ్ ఆ టైప్ ఆఫ్ ఇందులో ఒక యాక్షన్ పార్ట్తో గన్నులతో ఉంటుంది ఫైట్, సూపర్ ఎక్సలెంట్ అనమాట. ఒక్క 300 రూపాయలు ఒక్క ఫైట్కి వస్తుంది అనమాట. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే ఇంకో పార్ట్ 2 ఉంటుందని కూడా ప్రకటించారు. అది యుద్ధకాండ అని చెప్పేసి అది ఇంకా యాక్షన్గా ఉంటుందని ప్రకటించారు. సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టనవుదో, ఇంకా ఏం జరిగిందని ఇంటెక్షన్తో వాట్ నెక్స్ట్ అలాగే మాస్ ఎలివేషన్తో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్ యాక్షన్ చూడాలంట. ఒక కేజీఎఫ్ సినిమా గుర్తొస్తుంది మీకు యాక్షన్ పార్ట్ చూసి, సీన్లో కూడా కొద్దిగా అలాగే ఉంటాయి.
బట్ ఎక్కడ మనకు బోర్ అనేది కుట్టదా, హ్యాపీగా అలా లాగే ఉండదు. కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నారు అంతే, అది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. బట్ నెగిటివ్ పాజిటివ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అది మనం ఏం చేయలేము నెగిటివ్గా మాట్లాడుకునే వాళ్ళకి. బట్ రవితేజకి అయితే మంచి బ్రేక్ అయితే వచ్చింది 3 సినిమాల తర్వాత. థ్యాంక్ యూ. సినిమా సూపర్ హాలీవుడ్ రేంజ్లో ఉంది. మాఫియా మీద అటాక్ అనేది బాగా చేస్తారు, చాలా సూపర్, ఎక్సలెంట్. ఏది కూడా తగ్గలేదు. ఎక్కడ బాడీ లాంగ్వేజ్, స్టోరీ తగ్గ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయడంలో రవితేజ గారు కూడా ఎలాంటి మూవీ చేయగలరు, ఎలాంటి క్యారెక్టర్ని చేయగలరు అని మరొకసారి ప్రూవ్ చేశారు. ఇట్స్ ఏ డిఫరెంట్, అంటే బాగుంది. రవితేజ గారిది మనం ఎప్పుడు కూడా ఒరిజినల్గా వేరే చూస్తాం, అతను ఒరిజినల్ లుక్కి ఈరోజు మనం చూసాం. సూపర్, చాలా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది, ఈగల్ పార్ట్ 2 కూడా ఉంది. ఎవరు పార్ట్ 1 మిస్ అవుతుంది. ఏదన్నా కామెడీ ఉంది, కామెడీ రవితేజ గారి దగ్గర నుంచి లేకపోయినా సైడ్ క్యారెక్టర్లు కామెడీ చేశాయి. సూపర్, అంటే ఇదంతా రవితేజ గారు ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. మనకి మాఫియా మీద అటాక్ కాబట్టి ఆయన కామెడీ చేయకుండా ఏదైనా సొసైటీకి మెసేజ్, అంటే ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో గన్ ఉండకూడదు అనేది దాని మీద గన్నని బ్యాన్ చేయడం కోసం సూపర్. బ్యాక్గ్రౌండ్ బీజిఎం, మ్యూజిక్, ఎవ్రీథింగ్ సూపర్. సెంటిమెంట్, లవ్ అన్నీ ఉన్నాయన్న. నేను యాజ్ ఏ రవితేజ ఫ్యాన్గా చెప్పట్లేదు, సినిమా అయితే బ్లాక్ బాస్టర్. అలాగే ఒక పాన్ ఇండియా మూవీ కూడా చేయగలరు అని మరొకసారి రవితేజ గారు చూపించారు. రవితేజ గారి కెరీర్లో మరో హిట్ అనుకోవచ్చు మూవీ. బిగ్ బ్లాస్టర్ మొత్తం మ్యాక్సిమం అన్ని సినిమాల్లో కంటే ఇది అంటే డిఫరెంట్ రోల్లో కూడా అతను చేయడం అనేది. ఎప్పుడు రవితేజ గారిని మనం కామెడీలో చూస్తాం, ఒక ఎంటర్టైన్మెంట్ మూడ్లో చూస్తాం, కానీ ఇట్స్ ఏ డిఫరెంట్ యాక్షన్ మూవీ. థ్యాంక్ యూ. బాగుంది. ఎవ్రీ క్యారెక్టర్ సూపర్. ల్యాగ్ లేదు స్టోరీగా. అది లేకపోతే స్టోరీని ఎక్కడ ఎండ్ చేయగలరు. సో ల్యాగ్ అనిపించలేదు మాకైతే ఎక్కడ. చూడండి బ్రదర్, చూడకుండా చెప్పొద్దు. థ్యాంక్ యూ. పాన్ ఇండియా సినిమాలు తీయాలి, ఇంకా తెలుగు సినిమాలు తీయడం మానేయండి. తెలుగు సినిమాకు హిందీ సినిమాకు బార్డర్స్ అనేవి జరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమా వరకు అయితే మాత్రం ఈ సినిమా దాన్ని ఏమంటారు, పెట్టిన డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. దాన్ని ఏమంటారు, కొత్తగా ఏం లేదండి, సినిమా ఫ్లాప్. ఏం నచ్చలేదంటే సినిమాలో దాన్ని ఏమంటారు, డైరెక్షన్ రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏం లేదండి. సినిమాలో దాన్ని ఏమంటారు, సినిమాలో మెయిన్ సోదండి. దాన్ని ఏమంటారు, స్క్రీన్ ప్లే బాగాలేదు. దాన్ని ఏమంటారు, ప్రతిసారి ఒక 15 సార్లు వచ్చేసరికి 15 సార్లు వచ్చి దాన్ని ఏమంటారు స్టోరీని బ్రేక్ చేసిందనమాట. దాన్ని ఏమంటారు, ఫస్ట్ హాఫ్లో 15 సార్లు అనుపమ పరమేశ్వరన్ గారు వస్తారు, స్టోరీ నడుచుకుంటూ పైకి వెళ్ళిపోతా ఉంటే దాన్ని ఆపుకుంటూ సోది టార్చర్ పెట్టేసిందామా. ఆ సినిమాకి మైనస్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్. దాన్ని ఏమంటారు, ఎలివేషన్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దాన్ని ఏమంటారు, ఒక 4-5 సార్లు. ఇప్పుడు కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వాలనుకున్నారు, ఓకే నేను ఒప్పుకుంటాను. దాన్ని ఏమంటారు, కానీ కేజీఎఫ్ సినిమాలో ముసలాయన ఎన్నిసార్లు వస్తారండి? 4-5 సార్లు వస్తారు. 4-5 సార్లు వస్తారు, అంతేగాని ఫస్ట్ హాఫ్లో 15 సార్లు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వచ్చేసరికి సినిమాని స్టోరీని ముందుకు నడపకుండా సోది కొట్టిస్తారండి. సినిమాలో స్క్రీన్ ప్లే నచ్చలేదు. స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో అనుపమ పరమేశ్వరన్ గారు 15 సార్లు వస్తారు, సెకండ్ హాఫ్లో 15 సార్లు వస్తారు. సినిమా ముందుకు నడవద్దా? అక్కడ కూర్చొని సినిమా థియేటర్లో చూసే జనరల్ ఆడియన్స్కి ఎలా ఉంటుంది? టార్చర్ కదా, టార్చరే. దాన్ని ఏమంటారు, ఇప్పుడు స్క్రీన్ ప్లేలు ఉంటాయి, చాలా రకాల స్క్రీన్ ప్లేలు ఉంటాయి, కానీ సినిమాలో ప్రతిసారి వచ్చేసే స్టోరీని మధ్యలో ఆగిపేసి టార్చర్ అనిపించదా జనరల్ ఆడియన్స్కి? మీరు ఓకే మీకు నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ జనరల్ ఆడియన్స్కి ఎవరికైతే నచ్చాలో సినిమా తీస్తారో ఆ సినిమానే హిట్ అయితే, అంతేగాని మన నాలెడ్జ్ మొత్తం చూపించాలని చెప్పేసి బ్రేక్లు వేసుకుంటా బెస్ట్ స్క్రీన్ ప్లే అనుకుంటే కుదరదు. అది సినిమాకు పెట్టిన డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దాన్ని ఏమంటారు, 120 కోట్లు పెట్టారు. కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లో డబ్బులు పెట్టి కొనుక్కొని సినిమా రిలీజ్ చేసుకుంటారు. సినిమాలో రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. అది ఈ సినిమాలో స్క్రీన్ ప్లే నచ్చలేదు. అది భయ్యా మాస్ మహారాజా రవితేజ నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, హిట్లు కొడతాడు, లేదంటే యాక్టింగ్తో నిరూపించుకుంటాడని చెప్పడం చాలా ఓవర్ అనిపిస్తుందేమో. బట్ యాక్టింగ్ వైజ్ రవితేజ్ అన్న తోపు తురుము, ఇంకెన్ని చెప్పినా తక్కువ అనిపించింది అన్న. ఎందుకంటే ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఒక క్యారెక్టర్లో ఒదిగిపోయి చేసినట్టయితే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. చేసిన యాక్టర్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో అజయ్ ఘోష్ గారి కామెడీ అయితే కొంచెం ఫన్నీగా అనిపించింది. కొంచెం ఇంకో శ్రీనివాస్ రెడ్డి గారి యాక్టింగ్ కానీ, ఇందులో చేసిన ఒక బుడ్డోడు ఉంటాడన్న,
వాడు ఇచ్చాడన్న ఎలివేషన్స్, స్టోరీ టెల్లింగ్ వాడు చెప్తుంటే కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని మనం పబ్జి గేమ్ ఎలా ఆడతామో ఆ సీనరీని చూపించాడు అసలు థియేటర్లో. మెయిన్గా ఇందులో చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్, ఒక అర్ధరాత్రి జరిగే ఒక ఫైట్, ఇంకొకటి చిన్న సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి కొంచెం. ఆ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది. ఆ క్యూట్ లవ్ స్టోరీ, ఆవిడ చనిపోయిన తర్వాత రవితేజ గారు చెప్పే ఎమోషనల్ డైలాగ్స్, ఇవి చాలా కనెక్ట్ అవుతాయి జనాలకి. బట్ ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా వెళ్తుంది. సో స్టోరీ ఏంటి అనే ఒక క్యూరియాసిటీని అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో చాలా హైకి తీసుకెళ్ళింది సినిమాని. వాళ్ళు తీసుకున్న కంటెంట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఎవడో చేత కానీ అంటే ఏదో నాశనం చేయాలి అనుకున్న వాళ్ళ చేతులకి గన్స్ వెళ్ళడం, దానివల్ల జనాలు ఎవరో మంచి వాళ్ళు చనిపోవడం, పబ్లిక్ నాశనం అవ్వడం. ఇంకొకటి, ఇక్కడ నుంచి చదువుకుందామని యూఎస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ శవాలయ్యి ఇంటికి వస్తుంటే పేరెంట్స్ పడే బాధలు, కష్టాలు, ఇవి ఆ పాయింట్ తీసుకొని రైట్ చేయడం అనేది చాలా బాగా నచ్చిందన్న నాకు. ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చిన పాయింట్, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చాలామంది రీసెంట్గానే చాలామంది చనిపోయారు. అది కూడా ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలామంది అక్కడ కాల్పుల్లో చనిపోయారు, కొందరు గ్యాంగ్ వార్లో చనిపోయారు. ఇలా జరుగుతుంది. సో దాన్ని చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. బట్ నాకు కొన్ని ఓవర్ ఎలివేషన్స్ అని అయితే అనిపించింది. ఎందుకు అంటే కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వడం, దానికి ఇక్కడ వచ్చే సీనరీకి సింక్ కాకపోవడం. కొన్ని బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ చాలా ఓవర్గా అనిపిస్తాయి కొన్ని. అంటే ఒక రవితేజ గారు ఫ్యాన్ కావచ్చు, లేకుంటే వేరే వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో అని ఒక నార్మల్ ఆడియన్గా వెళ్ళిన వాడికి కొంచెం ఇది హైప్ ఉందేమో. కొన్ని డైలాగులు ఎలా ఉంటాయంటే ఏదో సోగా వెళ్ళినట్టు ఆయన చెప్పడం, ఇలా కొన్ని సీన్స్ కొంచెం డిస్టర్బ్ చేస్తాయి తప్ప సినిమా మొత్తం చూసిన వాడికైతే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. రవితేజ గారి యాక్టింగ్ ఉంది భయ్యా, నా బుజ్జితో నా భవిష్యత్. రవణ, లవ్ యూ సో మచ్. సినిమా బాగుందా బాగాలేదా సెకండరీ, వీ ఆల్వేస్ సపోర్ట్ యూ. మాస్ అయినా క్లాస్ అయినా మా రవణ తర్వాత. థ్యాంక్ యూ. సూపర్ ఉంది భయ్య ఏగల్ సినిమా. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది, ల్యాగ్ ఉంటుంది, అక్కడక్కడ అలా నిద్రపట్టి సౌండ్కి మళ్ళీ లేచి కూర్చుంటాం అనమాట. సో ఫస్ట్ హాఫ్ అలా వెళ్తూ ఉన్న టైంలో సెకండ్ హాఫ్ మొదలవుతుంది కదా. మొదలైన తర్వాత థియేటర్లో పూనకాలు మొదలవుతాయి అన్నమాట. గన్లని ఎన్ని రకాలుగా వాడచ్చు, ఎన్ని విధాలుగా గన్నులతో ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చో అన్నీ చేస్తారు ఈ సినిమాలో. సో ఇంకా నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్ చేయడానికి కార్ టైర్లో గన్లు పెట్టారు. ఇంకొత్తగా ఆటో టైర్లు, బండి టైర్లు, వీటిల్లో కూడా గన్లు వచ్చేస్తే ఆ గన్లకి జరిగే న్యాయం జరిగిపోతుంది. అండ్ కాళీమాత ఎపిసోడ్ ఉంటుంది. కాళీమాత ముందు రవితేజ గారు వీరభద్రుడిలా కనిపించారనమాట. ఆయన తాండవం చూస్తాం అనమాట కంప్లీట్గాని. నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ భయ్య. ఆ గడ్డము, ఆయన మాస్ కమ్బ్యాక్ ఉంటుంది సినిమాలో. రవితేజ గారి ఫ్యాన్స్ మాస్ థియేటర్లో చూడండి, ఇలాంటి థియేటర్లలో కాదు. పూనకాలే, డ్యాన్స్లే, ఎగురుతారు, మామూలు కాదు. కుర్చీ మడత పెట్టి అంతే. సో రవితేజ గారే పెద్ద హైలైట్ అన్న, ఇంకంతకంటే ఏం కావాలి. రవితేజ గారు వన్ మ్యాన్ షో. అండ్ ఆయనకి సపోర్ట్గా నవదీప్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నవదీప్ గారిని ఎంత మంచి రోల్లో చూడడం జరిగింది. అండ్ నాకు బాగా నచ్చిన సీక్వెన్స్ అయితే సెకండ్ హాఫ్ లవ్ ట్రాక్ చాలా బాగా నచ్చింది. కావ్య తాపర్ గారు స్టన్నింగ్ బ్యూటీ, నిజంగా ఏమన్నా ఇచ్చారు ఎక్స్ప్రెషన్స్. ఓల్డ్ గెటప్ లుక్ అని కాదు, ఆ వైట్ గెడ్డము, ఆ బియర్డ్ లుక్ మాసి. ఎప్పుడో సింధూరం టైంలో గడ్డంతో చూసాము, మళ్ళీ ఆ గడ్డం ఇంకొంచెం ఎక్కువ పెంచి ఆ వైట్ బియర్డ్, లాంగ్ హెయిర్. రవితేజ గారు మీరు తగ్గద్దండి, మీరు ఇస్తూ ఉండండి, మేము కొడతా ఉంటాం అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు చూడక్కర్లా, చక్కగా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, పెద్దలు చూడొచ్చు, అందరూ ఆల్ ఆడియన్స్కి ఈగల్ సినిమా ఇట్స్ ఎ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. సో మంచి కంటెంట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. ఈ కాలంలో తెలుసు మన గన్లు ఎలాగా తప్పుదారిలో వెళ్తున్నాయని. సో అది జరగకుండా ఆపే క్యారెక్టర్లు. అండ్ ఈగల్ 2 యుద్ధకాండ రాబోతుంది. సో యుద్ధకాండ
కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆలోచించండి ఈగల్ ఫస్ట్ పార్ట్. సో సెకండ్ పార్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో బీ రెడీ గైస్, యుద్ధకాండతో యుద్ధం నెక్స్ట్ లెవెల్లో జరగబోతుంది. కార్తీక్ ఇచ్చిన అవకాశాన్ని అయితే 100% ఎఫిషియెంట్గా యూజ్ చేసుకున్నాడు. రవితేజ గారిని ఎలా చూపించాలో అలా చూపించాడు. సో సినిమా అయితే చాలా బాగుంది అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ మాసీ థియేటర్స్. మామూలు లేదన్న, సాంగ్స్ కూడా బాగున్నాయి, ఫైట్స్ గూస్ బంప్సే అన్న, ఎక్స్ట్రాడినరీ. బ్యాంగ్ కొద్ది టెన్షన్తో ఉంది, ఇంట్రడక్షన్ ఇది క్లైమాక్స్. కామెడీ అంతగా ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ దీంట్లో అయితే. అది మనం చెప్పలేం. క్లైమాక్స్ పార్ట్ 2లో చూడొచ్చు, పార్ట్ 2 కూడా ఉండొచ్చు. కేజీఎఫ్ దానికి దీనికి అసలు మనం చెప్పలేము బ్రో, చాలా బాగుంది. అసలు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ గూస్ బంప్స్ అయినాయి సార్, చాలా వాటికి అసలు అయితే చాలా బాగుంది. పడచ్చు విక్రమార్కుడు తర్వాత తనది ఇదే పడచ్చు, ఆరెంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ అన్న, అసలు మార్వల్ చూసుకోగలరు, చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు చూసుకోగలరు, నెంబర్ 1 అసలు. ఆ సౌండ్కే రకం గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. రేటింగ్ 10కి 10 అసలు చూసుకోక్కర్లేదు. ఆ ఫైట్ కానీ అది కానీ అసలు అసలు చాలా బాగున్నాయి. హాలీవుడ్ స్టైల్లో తీశారు, కొంచెం లాగ్ అక్కడక్కడ అనిపించింది కానీ ఓకే, ఓవరాల్ గుడ్ వాచ్ మూవీ. సినిమా హైలైట్స్ ఏంటి మేడం? రవితేజ గారి యాక్షన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, డైరెక్టర్ టేకింగ్ అయితే చాలా బాగుంది. కొంచెం లాగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే, కానీ సెకండ్ హాఫ్ మొత్తం అన్నిటికీ బాగా పే ఆఫ్ ఇచ్చారు, బాగుంది సినిమా. ఓవర్ ఎలివేషన్స్ ఏం లేవండి, బాగుంది చూడడానికి అయితే. ఫ్యామిలీతో చూడొచ్చు, ఏమి ఇట్లా ఏ సర్టిఫికేట్ మూవీ టైప్లో ఏం కాదు, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మేడం మీకేం నచ్చింది బాగా? గన్ సీన్ ఒకటి ఉంది, దట్ వాస్ ద హైలైట్. అండ్ నైస్ టేకింగ్, గూస్ బంప్స్ భయ్యా పక్కా. చాలా బాగున్నాయి, చాలా బాగుంది, లుక్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా ఏమంటారు, ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది అంటారు కదా, అలాగే ఉంది భయ్యా. బస్టర్ మొత్తం రవణ 1 మ్యాన్ షో, బాక్స్ ఆఫీస్ సూచకోత మొత్తం 1 మ్యాన్ షో రవణ ఎక్సలెంట్. అంటే ఇప్పుడు నేను చెప్పలేను, అంటే అది సెకండ్ హాఫ్కి లింక్ ఉంటాయి, ఒక్కొక్క మిస్టరీ ఫోల్డ్ అవుతూ వస్తూ ఉంటుంది బయటికి మనకి. బట్ ఫుల్ మీల్స్ రవణ ఫ్యాన్స్కి. ఆఫ్టర్ ఏంటి హైలైట్స్ ఏం లేదు, ఫస్ట్ హాఫ్లో మొత్తం స్లో ఉంటుంది, హీరోయిన్ ఏముండదు. రవితేజ యాక్షన్ అయితే సూపర్ ఉంది, నవదీప్ కానీ రవితేజ కానీ బాగుంది. మాంకాలి సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది అన్న, సెకండ్ హాఫ్ బాగుంది, మొత్తం గన్ల గురించే ఉంటుంది స్టోరీ అంతా, కంప్లీట్ వైలెన్స్. సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్స్ ఉంటుంది, పార్ట్ 2 కూడా ఉంది, వస్తుంది ఇప్పుడు. ఓకే, డైరెక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం లేదు. ఫ్లాప్ అయితే ఫ్లాప్ ఏం కాదు, కొంచెం ల్యాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మాత్రం ఎలివేషన్ సీన్స్ బాగుంటాయి అంతే. రేటింగ్ ఇవ్వచ్చు 3 ఇవ్వచ్చు. లాగ్ ఉందన్నా? ఎందుకంటే ఎలా మీకు ఎందుకు నచ్చలేని కాదు కానీ లాగ్ ఉంది, ఓపికతో చూడాలి. కానీ లాస్ట్ సెకండ్ హాఫ్ ఉంటుంది చూడు సినిమా అన్న, మొత్తం ఇట్లా తిప్పేస్తాడు, అలా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఇది ఈగల్ పెట్టే బదులు పబ్జీ లవర్ అని పెట్టితే బాగుంటుందేమో సినిమా పేరు. మొత్తం ఫైట్ సీక్వెన్స్ అన్నీ అవే ఉన్నాయి అన్న, ఆల్మోస్ట్ అన్నీ అవే ఉన్నాయి. నాకైతే నచ్చిందన్న, పబ్జీ లవర్, పబ్జీ సినిమా, పబ్జీ మూవీ అని పెడితే ఇంకా బాగుంటుండేనేమో. ఓవరాల్గా అయితే ఓకే అన్న ఫిలిం అన్న. కొత్తగా మొత్తం యాక్టింగ్ అయితే కొత్తగా ఉందన్న, స్క్రీన్ ప్లే అయినా కొత్తగా చూసాను నేను ఆఫ్టర్ లాంగ్ టైం. మేబీ ఈ అన్నతోని ఈ ఫిలింతోని కంబ్యాక్ ఇచ్చిండేమో. అవునా, కొద్దిగా తక్కువనే అయింది, కాదని అంటలేను, కొద్దిగా తగ్గింది. కానీ సినిమా అయితే ఒక డిఫరెంట్గా ఉంటుంది అన్న. వరల్డ్ అంటే గేమింగ్స్ స్టూడియో ఉంటుంది చూడ, ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫిలిం ఓవరాల్గా. అనుపమ క్యారెక్టర్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్న, ఆమె ఓన్లీ ఆమె ఒక బుక్ క్రియేట్ కోసం ఉంటుంది.
సెకండ్ హీరోయిన్ ఉంటుంది, కొద్దిసేపు ఉంటుంది, ఒక 10-20 మినిట్స్ 30 మినిట్స్ ఉంటుంది. మెయిన్ సెకండ్ హీరోయిన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ అనుపమ ఓకే అన్న. ఓవరాల్గా అయితే ఈ ఫిలిం ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ లుక్ అన్న. ఒక యాక్షన్ ఉండదు, ఒకటి మనకు యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, అలా ఏముండదు. ఇది ఓన్లీ గేమ్ ప్లే. అంటే ఒక టైంలో మనకు రావణ్ ఫిలిము అవన్నీ ఎలా వచ్చినాయో ఆ ఫిలిం లాగా ఉంటుంది. ఇది ఓన్లీ పబ్జీ లవర్ లాగా. ఓకే అన్న, నో ప్రాబ్లం. పబ్జీ లవర్స్కి అయితే ఇంకా పిచ్చి లేచిపోతుంది. ఓన్లీ హెడ్ షాట్సే ఉన్నాయి అంతా.